మహేశ్వరం నియోజకవర్గంలో మన కమ్యూనిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ వాస్తవానికి సుమారుగా 30-35 వేల ఓట్ బ్యాంక్ ఉంటుంది. మన సిటీలో ఉన్న నియోజకవర్గంలో మహేశ్వరం నియోజకవర్గం కూడా మన కమ్యూనిటీ ఎక్కువగా ఉన్న ప్రాంతం అది. అక్కడ ప్రాంతంలో నేను ఒక సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న కొన్ని సంఘాల ద్వారా ఒక వేదికలాగా ఏర్పడి అప్పుడున్న మేడం సబితా ఇంద్రారెడ్డి గారు వారి ద్వారా మనం అక్కడ ఒక మంచి స్థలాన్ని కూడా సంపాదించుకున్నాము. ఎందుకంటే ఒక యూనిటీగా సంఘాలు చాలా ఉన్నాయి. ఇంతకుముందు చాలామంది చెప్పారు చాలామంది సంఘాలు ఉన్నాయి అవి అని. మేము అక్కడ ఒక యూనిటీగా ఏర్పడి మేడం వద్దకు వెళ్ళి ఇట్లా ఉన్నాం మేడం ఇట్లా అంటే ఎవరైనా కానీ మన సంఘం యూనిటీగా ఉన్నామంటే ఏ పార్టీ వాళ్ళైనా కానీ మనకు ఏదైనా సహకరిస్తారు. కావున మేము కూడా అక్కడ ఒక అచీవ్మెంట్ ఒకటి మంచిగా సాధించగలిగాము. ప్రతి దగ్గర కూడా అలా చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయము, చేయాలి కూడా. ఇంకొకటి ఏంటంటే మా ప్రాంతంలోనే అప్పుడు ఆ సమయంలో పోయినసారి ఎలక్షన్స్ సమయంలో నేను అప్పుడు జాబ్ చేసేవాడిని అనుకోండి. తర్వాత అప్పుడున్న అక్కడ ప్రాంతంలో మన కమ్యూనిటీ ఎక్కువగా ఉన్న వాటిలో ఒకరికి టికెట్ బీజేపీ తరఫున అదేవిధంగా బీఆర్ఎస్ తరఫున టికెట్ ఇవ్వాలని అప్పుడు మేము ప్రయత్నం చేశాము. ఎందుకంటే మన వారికి చాలా చోట్లలో ప్రాతినిధ్యం ఇవ్వరు. ఎందుకంటే మన బలం ఉన్నా కానీ మన దగ్గర ధనబలం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఆ విషయంలో మన వాళ్ళు ఎవరు ముందుకు రారు. ఇలాంటి కార్యక్రమాలు కూడా ప్రతి దగ్గర కూడా పెడతా ఉంటే కూడా అందరికి తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమం చాలా చోట్లలో పెట్టాలి. అదేవిధంగా ఈ మధ్యలో చాలా సంఘాలతో ఏర్పడిన బ్రాహ్మణ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ సర్వీస్ అని మన బసవరాజ్ శ్రీనివాసన్న గారి ద్వారా ఆధ్వర్యంలో ఏర్పడిన బాస్ సంస్థ మన కమ్యూనిటీలో కొంత చేంజ్ వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ యొక్క ఆధ్వర్యంలో అన్నగారి ఆధ్వర్యంలో చేంజ్ వచ్చి 180-200 సంఘాల వరకు ఆ యొక్క బాస్ సంస్థలో సభ్యులై ఉన్నారు. ఇక మిగతా వారు కూడా దీనికి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ పార్టీ నుండైనా ఎవరైనా కానీ మనకు టికెట్ ఇవ్వాలంటే మన యూనిటీ ముఖ్యం. అంటే అది ఆ విషయం కొరకు చెప్తున్నాను నేను ముఖ్యంగా. అదేవిధంగా ఇంతకుముందు ఉన్న బీఆర్ఎస్లో కావచ్చు మన ఎమ్మెల్సీ విషయంలో మనం చూసాము, మనకే అది చేశారు. అలా ఎక్కడైనా కానీ అలా కాకుండా చూసుకోవాలి. మన వాళ్ళు ఎవరైనా నిలబడ్డప్పుడు కానీ మనము అవతల ఎవరైనా వారికి సపోర్ట్ చేసే విధంగా మనం ప్రయత్నం చేయాలి. వారికి పోటీగా మనం నిలబడకుండా ప్రయత్నం చేసే విధంగా ఉండాలి. ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఈ విషయంలో అది బాధ్యత తీసుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. అదేవిధంగా ఇంతకుముందు ఉన్న ప్రభుత్వంలో మన బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం చాలా ఉందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే కొంతమంది అందరికి తెలిసిన విషయం ఇక్కడ ప్రస్తుత ప్రభుత్వంలో మనకు కొంత తక్కువగా ప్రాతినిధ్యం ఉందనేది నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.